హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అండి. ఎంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడి అయ్యాక అందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ ఉన్నాక కాస్త జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది కర్రీ. ఇందులోకి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకి కాస్త పసుపును వేసుకోవాలి. కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పును తీసుకోవాలండి. పెసరపప్పు 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. బాగా శుభ్రం చేసుకోవాలి. అలా అయితేనే పప్పు అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పోపులో మనం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ కాస్త సిమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే పప్పు పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అవుతుందండి. పప్పు టేస్ట్ ఎక్కువగా రావాలి అంటే పప్పు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. పచ్చిగా ఉండకుండా ఫ్రై అవుతే ఆ కర్రీకి కూడా చాలా రుచి పెరుగుతుంది. చూడండి, సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను తీసుకొని మనం పప్పులో వేసుకొని కలుపుకోవాలండి. పాలకూర కూడా చాలా హెల్దీ కదా. డైరెక్ట్ పాలకూర తినకుండా ఇలా పప్పులో వేసుకొని వండి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాలకూరను కూడా మనం పప్పుతో కలిపి ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు పాలకూర ఫ్లేవర్ అనేది పప్పులోకి మంచిగా పట్టుకుంటుంది. చూడండి, ఫ్రై అయింది కదా రెండు, పప్పును పాలకూర. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందామండి. మీకు ఎంత పప్పు లూజ్గా కావాలి, గంట జారుడుగా కావాలి అంటే మీరు కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మిర్చి పౌడర్, తగినంత ఉప్పును వేసుకోవాలండి. వాటర్ పోసుకున్నాకనే మనం ఉప్పు కారం అనేది వేసుకుంటే వాటితో పాటు మంచిగా ఉడికి కర్రీకి పప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఉడకనివ్వాలండి బాగా పప్పుని. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా. మధ్యలో ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఉడుకుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయండి పప్పుకి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికింది కదా పప్పు. ఇందులో ఒక్క స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఆకు ఉంటే కొత్తిమీర ఆకు కూడా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా మీకు టేస్ట్ ఎక్కువ రావాలి అంటే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చాలా బాగా కుదురుతుందండి టేస్ట్. చూడండి, మనకు పప్పు కంప్లీట్ అయిపోయింది కదా. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మీరు పాలకూర పప్పు చేసుకున్నారంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఈ విధంగా వండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.